ఈ సృష్టి యావత్తు ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుందట. ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళా తిరిగి అక్కడ చేరుకోవడమే అందరి యొక్క లక్ష్యం, అంటే గమ్యం. ఏ విధంగా అయితే చూడండి, సముద్రంలో ఉండేటువంటి నీరు ఈ యొక్క సూర్యరశ్మికి ఆవిరి అంటే తప్పింపబడి ఆవిరి మేఘాకృతిని పొంది ఆ మేఘం చల్లబడి ఇది వర్షంగా భూమిని చేరుతుంది. ఆ వర్షముగా పడినప్పుడు ఆ వాన చినుకు భూమి మీద పడి మళ్ళా అది వేగవేగంగా అంటే ఆ ఒక చినుకు చిన్న చిన్న పిల్ల కాలువల్లో కలిసి ఒక ఏరుగా పారి అలాగే కాలువలుగా పారి తదుపరి ఒక నదిలో ప్రవేశించి ఆ నది వెళ్ళి చివరికి ఎక్కడ చేరుతుంది? సాగరాన్ని చేరుతుంది, అంటే సముద్రాన్ని చేరుతుంది. ఆ విధంగా తాను ఎక్కడి నుంచి పుట్టిందో మళ్ళీ అక్కడికి చేరుకోవడంతో ఆ యొక్క వానచినుకి యొక్క లక్ష్యం పూర్తవుతుంది. అదే విధంగా ఎవరైనప్పటికీ కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే చేరుకోవాలి. మనందరము భగవంతుడి నుంచి వచ్చాం, ఆత్మ నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికి చేరుకోవడమే ఈ జీవిత యొక్క లక్ష్యంగా అంటే గమ్యంగా తెలుసుకోవాలి. మానవ జన్మ సార్థకత్వం అదే ఉందని గ్రహించాలి. మరియు